మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరాన్ని బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో ఆయన విలువైన పరలోకపు వాక్కులు ధ్యానము చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి ప్రభునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ చేరి వచ్చిన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవాది దేవుని పాద సన్నిధిలో ఈ దినకాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, మీ బిడ్డలకు తెలియజేయవలసిన సంగతి ఏమిటి? సంగతి అనగా ఏమిటి? సమాచారం, ఆ వార్త ఏదో ఒకటి వాళ్లకు మనం చెప్పాలి. ఏం చెప్పాలో మనకు తెలిసి ఉండాలి. ఏం చెప్పాలో వాక్య భాగంలోనికి వెళ్ళక ముందుగా ఒక ప్రశ్న వేయమంటారా? ఈరోజు మీరు మందిరానికి వచ్చేటప్పుడు చక్కగా వేకువజామునే లేచి వేడి నీళ్లు పెట్టుకొని మీ స్థాయిని బట్టి హీటరో పొయ్యి మీదనో లేదా గ్యాస్ స్టవ్ మీదనో ఎలాగో చక్కగా చక్కటి వేడి నీళ్ళ స్నానం చేసి మంచి వస్త్రాలు వేసుకొని పురుషులు స్త్రీలందరూ అందరూ పిల్లలతో సహా అలాగే మందిరానికి వచ్చేసారా? మీరు వచ్చేటప్పుడు ఒక్కసారైనా అద్దం ముందు నిలబడి వచ్చారా? అద్దంలో ఎందుకు చూసుకోవాలంటే ముఖంలో ఏమున్నాయో ఏమి లేవో, అంటే కళ్ళు ముక్కులు ఏమైనా వెళ్ళిపోయింటన్నా అంటారా? అందుకోసం కాదు. ఒక స్త్రీ అయితే తన భర్తకు అందంగా కనిపించాలి అని అంటే దేహంలో చాలా ప్రాముఖ్యమైనది ముఖ వర్చస్సు. నిలబడి అద్దం ముందు నిలబడి చక్కగా ఒకవేళ పౌడర్ రాసుకునే అలవాటు ఉంటే రాసుకోండి, లేకపోతే గోడ సున్నమైనా రాసుకొని ఒకసారి అలాగ చూసుకొని, నా భర్త నన్ను ఇష్టపడుతున్నాడు, నా భర్త మనస్సు నేను గెలుచుకోవాలి అంటే అక్కడ కొంచెం నవ్వుతూ, ఓకే నవ్వితే ఎలాగ ఉంటాయి, తిట్టినప్పుడు కూడా ముఖం ఇట్లా పెట్టుకోవాలి. అది మాత్రమే కాకుండా స్నానం చేసి మనం వచ్చేటప్పుడు కొన్నిసార్లు వ్యర్థాలు ముఖం మీద ఉండిపోతాయి. బాగా స్నానం చేసింటారు, టవల్ తీసి అయిపోయిన తర్వాత ఏమన్నా ఇలాగ లోపల పెట్టి ఇలాగ అన్నారనుకోండి, దాంట్లో నుంచి వచ్చిన వ్యర్థం ఒకసారి ఇలా కరుచుకో ఉంటుంది. అప్పుడు అద్దంలో చూస్తే అరే చిచ్చి తీసేస్తాం. మా సహోదరులు అద్దం ముందు కనీసం ఒకసారి అలాగా అద్దం ముందు తల వెంట్రుకలు అలాగా అనుకొని 1-2 నిమిషాల్లో బయటకు వస్తే కనీసం ఒక 5 నిమిషాలన్న అద్దంలో ఎక్కువ శాతం చూసుకునేది ఎవరు? స్త్రీలే. తప్పేం కాదు. ఇప్పుడు మరి ముఖ్యంగా నిలువుటద్దాలు వచ్చాయి. తల నుంచి అరికాల వరకు అప్ టు బాటం అంతా ఒక్కసారి అలాగ చూసుకుని, నేనైతే ఇన్షర్ట్ చేసుకున్నప్పుడు కొంతమందికి ఇన్షర్ట్ చేసుకునేది కూడా రాదు. అద్దం ముందు నిలబడి చక్కగా ఒకసారిగా అలాగ నీట్గా ముందు వైపున మడతలు ఉండకూడదు, వెనక వైపున మడతలు ఉండకూడదు. వెనక వైపున ఒక స్కేల్తో అలా గీసినట్టుగా నీట్గా అలాగా సెట్ చేసేసుకోవాలి. ముందు వైపున టచ్ చేస్తే ఈ ఫిల్ట్ అనేది చక్కగా, ఈ మనం గుండి బటన్స్ పెట్టుకుంటున్నవి చక్కగా కనిపించే రీతిగా ఈ ముందు ఏమి లేకోకుండా ఒక్కసారి వేళ్లతో ఇలాగ అనేసాము అని అంటే ఆ కుచ్చులన్నీ ఒక పక్కకు వచ్చేస్తాయి. నీట్గా టచ్ చేయడం చెప్తున్నా. అలాగ చూసుకొని బయటికి వస్తాం. లోపం ఉన్నప్పుడు అద్దం దగ్గర ఏం చేస్తాం? సరిదిద్దుకుంటాం. మరి దేవుని వాక్యం అనే అద్దము దగ్గరికి ప్రతిరోజు వస్తున్నప్పుడు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. నా వైఖరి నేను చచ్చేదాకా మారదు. అంటే ఏంటన్నా వైఖరి అంటారా?
దైవజనుడు సన్నద్ధుడై దైవావేశము కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, గద్దించుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఓ తిమోతి అన్నాడు దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా. దైవజనుడు దైవావేశం వలన ప్రకటించే ప్రతి వాక్యము గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, సరిచేస్తాడు, దైవ క్రమంలో నడవడానికి మాట్లాడతాడు. మరలా చెప్తాను, నరకములో పడి చచ్చేది ఎవరు చూస్తారని అంటారా? భూమి మీదనే నరకపు యొక్క ఛాయలు అనుభవించకపోతే, నా వాక్యమైన వారు అది టీవీ ద్వారా కావచ్చు, సంఘంలో కూర్చొని బ్రతికున్న దినాల్లో నరకములా ఉంది జీవితం అనుకునే మాట మీ నోటి వెంట రాకపోతే, నేను చెప్పిన వాక్యమే తప్పని మీరు నిర్ధారణలోనికి రండి. ఇప్పుడు పరిస్థితులు మీకు బాగుండొచ్చు, కానీ అంటారు కదండి అప్పుడప్పుడు ముందుంది, ముందు కూడా ఉన్నాయి. పిల్లల పెళ్ళిళ్ళు, వారికి పిల్లలు, వారి కష్టాలు నష్టాలు, ప్రతిదానికి వచ్చి కన్నీరు కారుస్తూ ఉంటే, ప్రతి విషయంలో వేదన చెందుతూ ఉంటే అప్పుడు తెలుస్తాయి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం గద్దిస్తుంటే బాగానే ఉంటాయండి. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సమయంలో అద్దం చూసుకొని వచ్చారు, రూపాన్ని మార్చుకొని సరి చేసుకున్నారు, చక్కగా కనపడడానికి ప్రయత్నించారు. వాక్యం అనే అద్దములో ప్రతి వారము ప్రతిరోజు చూసుకొని చక్కపరుచుకోండి జీవితాన్ని. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామా? యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం మాత్రమే చదువుతున్నాం. ఈ సంగతి ఈరోజు నేను చదివించే ప్రతి ప్రతి మాటలో ఈ సంగతి మీరు చెప్పండి అని ఉంటుంది, లేదా తెలియజేయుడి అని ఉంటుంది. ఆ సంగతి ఏంటో మనం తెలుసుకోవాలి. 1వ అధ్యాయం 3వ వచనం, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు. దేవుడు ఒక సంగతి మన బిడ్డలకు చెప్పమన్నాడు. ఎన్ని తరాలు వస్తాయి మీకు చెప్తాను. మనం ఒక తరం, మన బిడ్డలు ఒక తరం, వారి బిడ్డలు ఒక తరం. అంటే ఇప్పుడు మన మీద ఉన్న బాధ్యత, నా తర్వాత నా కొడుకో నా కూతురో బాగుంటే చాలు అని అనుకుంటాం మనం. కానీ దేవుని ఆలోచన ఏంటంటే, మీ కొడుకు కూతురే కాదు బాగుండాల్సింది, వాళ్లకు పుట్టే బిడ్డలు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నది దేవుని ఆలోచన. ఇప్పుడు తల్లిదండ్రులుగా దేవుని ప్రియబిడ్డలుగా మనతో ఏం చెప్పాడంటే, ఈ సంగతి మీ బిడ్డలకు చెప్పండి. ఆ బిడ్డలు ఇప్పుడు పసిబిడ్డలే మన బిడ్డలు, కానీ నువ్వు చెప్పేటటువంటి సంగతులన్నీ కూడా వారు మనస్సులో పెట్టుకొనట, ఒక దినాన వారు కూడా ఎదిగి పెద్దవారై పెళ్లిళ్ళైన తర్వాత రాబో తరానికి నువ్వు చెప్పిన సంగతులు ఏం చేస్తారంట? చెప్తారంట. చాలా సందర్భాల్లో నా సందేశములో మీరు విన్న ఒక మాట నేను గుర్తుకు చేస్తున్నాను. చాలా సార్లు నేనేం చెప్పాను మీతో అనంటే, మా నాన్న నాకు బైబిల్ చదవడం నేర్పించాడు, మా నాన్న నన్ను ఒక క్రైస్తవ బోర్డింగ్ పాఠశాలలో పెట్టాడు, ఏడ్చి నేను ఉండలేను వస్తాను అనంటే, కొంతకాలం కష్టంగానే ఉంటుంది నాన్న, రాబోయే కాలం చాలా బాగుంటుంది, ఇంట్లో కన్నా ఇక్కడ ప్రార్థన ఆత్మీయ విలువలు చాలా బాగున్నాయి అని నన్ను చెప్పాడు. ఇలాంటి ఎన్నో విషయాలు మా నాన్న అని నేను మీకే చెప్పినప్పుడు, మా నాన్న నాకు చెప్పిన విషయాలు మా పిల్లలకు చెప్పన నేను ఖచ్చితంగా చెప్పాను, చెబుతూ ఉంటాను. ఆ వేసిన పునాది మంచిది కాకపోతే నేను చెప్పలేను. ఒకటి పాజిటివో నెగిటివో తాగుడుపోతాయినా, రే మా నాన్న తాగి మమ్మల్ని పట్టించుకోలేదురా, మేము ఎన్నో మంచి అలవాట్లతో ఉన్నాం, మీరు బాగుండండిరా, ఏంటి చెడ్డ అలవాట్లు, అట్లయినా చెప్తాం. లేదా మా నాన్న నా కోసం ఎంతో ప్రయాసపడ్డారా, నేను చదవాలని విలువను గుర్తించలేకపోయాను, కనీసం మీరైనా నా విలువను గుర్తించి చదవండి, ఇట్లయినా చెప్తాం. మొత్తం మీద ఏదో ఒక విషయాలు చెబుతాం. ఇక్కడ సంగతి ఏదో ఒకటి చెప్పాల్సిన విషయమో మన మీద ఉంది.
కొంతమంది తల్లిదండ్రులు అవసరం లేని సంగతులే మాట్లాడుతుంటారు పిల్లలతో, అవసరమైన సంగతులు మాట్లాడరు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఏ విషయాలు మన బిడ్డలకు మాత్రమే కాదు, మీరు ఇంత బాగున్నారు, ఇంతగా ఆశీర్వదించబడ్డారు, ఎలాగా అని అంటే మీరు చెప్పాల్సిన సంగతులేంటో ఈరోజు కొన్ని జ్ఞాపకం చేస్తాను. రండి మొదటి విషయానికి వెళ్దాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. ఇక్కడ ఒక సంగతి చెప్పమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏంటో చూద్దామా? బబులోను నుండి బయలువెళ్ళు. 610వ పేజీ యెషయా గ్రంథం 48 20వ వచనం. బబులోను నుండి బయలువెళ్ళు. బబులోను నుండి బయలువెళ్ళుడి, కల్దీయుల దేశములో నుండి, కల్దీయుల దేశములో నుండి పారిపోవుడి. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించును ఆ మాట, సంగతి యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించెనను సంగతి ఉత్సాహధ్వనితో తెలియచ్చు. అక్కడేమన్నారు? మీ బిడ్డలకు ఈ సంగతి తెలియచేయుడి, వారు తమ బిడ్డలకు, వారు రాబో తరములోని బిడ్డలకు తెలియచేయుదురు అన్నాడు. ఇక్కడ మన బిడ్డలకైనా మన వారికైనా మనం ఏమని తెలియచేయాలి అని అంటే, మనము విమోచించబడిన సంగతి తెలియచేయాలి. అంటే మనము పాపములో నుంచి, శాపములో నుంచి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులు కాకుండా ఎలాగ రక్షించబడ్డామో అది విమోచన అంటే. ఎలాగ విడుదల పొందామో ఆ విషయాన్ని మన బిడ్డలకు చెప్పమంటూ ఉన్నాడు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, మన బిడ్డలకు చెప్పాలి అని అంటే ముందు మనము రక్షించబడి ఉండాలి. రే ప్రార్థన చేసుకో అని అంటే ప్రార్థన చేయడం నాన్నగా నీకు రావాలి. దైవికమైన క్రమంలో ఉండు, అది చేయడం నీకు రావాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోయే సంగతి అలాగే ప్రక్కన పెడితే, ఆ బాలునికి నేర్పాలి అంటే ముందు నీకు వచ్చిండాలి. దేవుడు నిన్ను ఎలాగ విడిపించాడో, విమోచించాడో ఆ విషయము బిడ్డలకు చెప్పాలి ప్రియులారా. ఒక మాట చెప్పి నేను కొన్ని వివరణలు ఇస్తాను. ఈరోజు ఇక్కడున్న సహోదరులారా, సహోదరులారా, మీ బిడ్డలకు చాలా విలువైనటువంటి ఫోన్లు, ల్యాప్టాప్లు, బైకులు, ఇంకా ఏమేమో ఇస్తున్నారు. దేవుడు మీకు ఇచ్చాడు, మీరు ఇస్తున్నాడు, సంతోషం. అందులో తప్పేం లేదు, ఇవ్వద్దనే అసూయపరుని నేను కాదు. కానీ నేను ఒక మాట అడుగుతున్నాను, మీ బిడ్డలకు విలువైన రక్షణను మీరు ఇస్తున్నారా? విలువైన రక్షణను గురించి మీరు చెప్తున్నారా? ఎప్పుడైనా మీకు అలాగ చెప్పాలని అనిపించిందా? మీకంత తీరిక లేదా? ఇది మొదటిది. రక్షణ లేకోకుండా మీ పాప, మీ బాబు దగ్గర ఎంత జ్ఞానమున్నా అదంతా కూడా వ్యర్థం. ఆ మధ్యకాలంలో మనం చూసాం, ఒక 2025 ఒక 4-5 నెలలు గడిచిన తర్వాత ఒక పాస్టర్ గారి పిల్లలు ఒక ఆడుకోవడానికి వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్ళారు. అక్కడ ప్రక్కనే ఒక సరస్సు ఉంది, అక్కడ ఆడుకుంటూ ఉన్నారు నీళ్ళ దగ్గర. వీళ్ళతో పాటు వేరే పిల్లలు కూడా అక్కడ ఆడుకుంటున్నారు. వాళ్ళు కొంచెం లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు మునిగిపోతూ ఉంటే దైవక్రమం తెలిసిన బిడ్డలు కాబట్టి వారిని రక్షించడానికి వీరు వెళ్ళి అన్నదమ్ములిద్దరూ చచ్చిపోయారు. ఆ శవాలు తీసిన తర్వాత కూడా ఎవరినైతే బయటికి తీసుకురావాలని చెప్పేసి చేయి పట్టుకున్నారో వాళ్ళ చేయి అలాగే పట్టుకునే ఉంది శవం. ఆ తండ్రికి ఇంకా పిల్లలు లేరు, ఉన్నది 2 పిల్లలు చనిపోయారు. ఆయన చెప్పాడు, నా పిల్లలు జులాయిగానో ఎంజాయ్ కోసమో వ్యర్థంగా తిరిగింటి నేను బాధపడింది. ఇంకొకరు రక్షించబడ్డానికి నా బిడ్డలు చేయి పట్టుకున్నారు.
నా బిడ్డలు యవ్వన ప్రాయంలో బ్యాప్టిజం తీసుకొని రక్షించబడ్డారు. మరణం వస్తే వచ్చింది. నా పిల్లలు దేవుని ఇంటికి వెళ్ళారు, దేవుని ఇంట్లో ఉన్నారు. నేను కూడా ఒకరోజు ఆ ఇంటికి వెళ్ళాలి. నేను వెళ్ళినప్పుడు తిరిగి నా బిడ్డలు నేను కలుసుకుంటా అన్నాడు. చాలా శోకంలో మాట్లాడిన మాట, నా బిడ్డలను నేను కలుసుకుంటా. ఈరోజు లోకములో మరణము కబళించేస్తుంది. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, యవ్వనస్తుల మీద భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఒకవేళ ఏదైనా అననుకోనటువంటి పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి వస్తే, మనం ప్రేమించి ఎంతో హృదయానికి హక్కున చేర్చుకున్న మన బిడ్డలను మనము చేజేతులారా పోగొట్టుకొని వారు నరకములో వేదన పడుతూ నీవు పరలోకములో ఉండే బ్రతుకు ఏమి లాభం? విడుదల గురించి చెప్పాలి. నేను 10th క్లాస్ చదివేటప్పుడు నా 10th క్లాస్లో టెక్స్ట్ బుక్తో పాటు ఉన్నటువంటి బుక్స్ అన్ని కూడా చాలా ఇంతకన్నా ఇంకా కొంచెం లావు ఉండేవి. ఇప్పుడు పిల్లలు చదివేటటువంటి బుక్స్ బైబిల్ కన్నా లావు ఉన్నాయి. వారిని మనం ఎలాగ మాట్లాడాలంటే, మా దేవుడు నమ్మదగిన వాడు, నీ ప్రయత్నం నువ్వు చేయి. ఎందుకు ఎంతమంది పిల్లలు చచ్చిపోతున్నారు? ఎందుకు పిల్లలు చచ్చిపోతున్నారు? వాళ్ళు మా అమ్మ నాన్న అనుకున్న దానికి మేము రీచ్ అవ్వలేకపోయాం, మేము బాగా చదివాం, కానీ సకాలంలో మాకు రావాల్సిన మార్కు రాలేదని డిప్రెషన్కు లోనై చచ్చిపోతున్నారు. నన్ను అడిగితే ఒక ఉపాధ్యాయుడు మా మధ్యలో ఉన్నాడు, చెప్తాను. అందరూ 600కు 600 మార్కులు వచ్చిన వాళ్ళే చదువుతున్నారు లోకంలో. 600కు 200 మార్కులు వచ్చిన వాళ్ళు ఇంటర్ చదవట్లేదా? 600కు 300 మార్కులు వచ్చిన వాళ్ళు బైపీసీ చదవట్లేదా? నీవు మోయలేని ఒత్తిడి వాళ్ళ మీద పెట్టి, అందుకే మీ పిల్లలు ఇక్కడ చాలా మంది లేరు. మన వాళ్ళు ఎక్కడెక్కడో వేరే ఊర్లో బంధువులు ఉన్నారు, ఆ ఊర్లో బంధువులు వాళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్ళందరికన్నా 1 మార్కు ఎక్కువ రావాలి. నేను అంటాను, 1 కాదు 10 మార్కులు ఎక్కువ వచ్చి ఆ 100 మంది లేకపోతే ఆ 10 మంది వచ్చి మీ అమ్మాయికి దండేస్తారా లేదా నీకు దండేస్తారా? వారి యవ్వనము హరించుకుపోతుందండి. ఒకప్పుడు మనం కూడా చదివాం. మనం ఎంత ఆధ్యాత్మిక ఎంత శారీరకంగా ఆరోగ్యాన్ని పొందుకున్నాం, ఎంత చక్కగా ఆడుకున్నాం. సెలవులు వస్తే ఎన్ని ఆటలు ఆడుకున్నాం, ఎన్ని పాటలు పాడుకున్నాం, ఏ చెడ్డవేవి నేర్చుకోవాలా, చక్కగా జీవించాం. కానీ ఈరోజు పిల్లల మీద పూర్తిగా ఒత్తిడి పెట్టి 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 ముందుగానే లేని రోగాలన్నీ వచ్చేస్తున్నాయి వాళ్ళకు. మొన్న నేను ఒక అమ్మాయిని చూస్తే, ఇక్కడ తెల్లగా చక్కగా ఉంది పాప, కంటి కింద అప్పుడే బ్లాక్ క్రాచెస్ ఇవి వచ్చేసినాయి, నల్లటి మడతలు వచ్చేస్తాయి. ఒత్తిడి. నేనంటాను, నన్నొద్దు, వదిలిపెట్టండి. స్కూళ్ళు కేవలం వాళ్ళ స్కూల్లో చేర్పించి వేలకు వేల ఫీజులు కట్టించుకోవడానికి కొరకు మా స్కూల్లో 10 మంది పాస్ అయితే 10 మంది 10కి 10 వచ్చాయని చెప్పుకోవడానికే తప్ప, ఎవరైనా 10th క్లాస్ ఇక్కడ ఉంటే మీరు మిస్యూజ్ చేసుకోమాకండి, దీన్ని మా నాన్నే లేకపోతే మా సేవకుడే చెప్పాడని నన్ను అడిగితే, ఒక వైద్యుల ద్వారా నేను తెలుసుకున్న విషయము, నీ 10వ తరగతి ద్వారా నీకు ఒరిగేటటువంటిది పెరిగేటటువంటిది ఏం లేదు, ఏం లేదు. 600కు 600 మార్కులు వచ్చినా ఏ జాబు రాదు. కానీ ఆ వయసులో పొందే రక్షణ మాత్రం చాలా విలువైంది, చాలా విలువైంది ప్రియులారా. ఆ రక్షణ కొరకు ప్రాకులాడండి, ఆ రక్షణ పొందుకోవాలని ప్రయాసపడండి. ఇంకా 2వ మాట చెప్తాను, మీ పిల్లలను మీ ప్రక్కలో కూర్చోబెట్టుకొని మాట్లాడండి. ప్రక్కలో కూర్చోబెట్టుకోండి. తండ్రి అయితే, తల్లి అయితే, బాబు అయితే చక్కగా భుజం మీద చేవేయండి. నాన్న, నీ కూతురు అయితే చక్కగా భుజం మీద చేయి. అమ్మా, ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు, ఎక్కువ స్ట్రెస్ అవ్వగాకు. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞాన ప్రకారంగా చదువు చాలు. ఎక్కువ ఒత్తిడికి లోనయ్యి నీకన్నా నాకు, నా బిడ్డవైన నీకన్నా ఆ 10th హైయెస్ట్ మార్క్స్ నాకు ఎక్కువ కాదమ్మా,
నా బిడ్డగా నువ్వు చాదిస్తే ఐ అప్రిషియేట్. కానీ ఒత్తిడికి లోనై నువ్వు అనారోగ్య పాలైతే 15 సంవత్సరాలు వయసు ఎదిగిన బిడ్డను నేను మరలా తెచ్చుకోగలనా? తెచ్చుకుంటామా మనం? అలా తెచ్చుకుంటామా బిడ్డలను? ఎంతమంది మెంటల్ డిప్రెషన్ అవుతున్నారో తెలుసా? మా దృష్టికి వస్తున్నాయండి. మేము సమాజంలో తిరుగుతున్నప్పుడు మనిషికి ఒత్తిడి ఎక్కువైనప్పుడు, వైద్యులను అడగండి మీరు, మనిషికి ఒత్తిడి ఎక్కువైనప్పుడు శరీరములో ఇమ్యూనిటీ పవర్ లాస్ అయిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి క్షీణించిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే క్షీణించిపోతుందో ఈ యవ్వనంలో వారు తినే తిండి బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ సటన్ ఏజ్ వచ్చేసరికి వారి శరీరం చాలా బలహీనమైపోయి లేనిపోని వ్యాధులు వారి మీద దాడి చేస్తాయి. నా పిల్లవాడిని నేను ఇదే పిలిచి చెప్పాను, నా కుమారుడా నువ్వు చదవాలి, అది నా ఆశ. మా నాన్న సేవ నేను చేస్తానేది కాదు నా ఆశ. నువ్వు చదవాలి. రాగల దినాలు బాగలేవు. ఒక సేవకుడిగా ఉంటూ నీవంటూ ఉన్నతంగా చదివి ఒక మంచి గోల్డ్ పెట్టుకుని దాన్ని సాధించి ఇతరులకు సహాయం చేయాలి. నేనున్నాను ఇప్పుడు, విశ్వాసులు ఇచ్చే కానుకతో పరిచయం చేస్తున్నాను. సో నువ్వు అలాగుండకూడదు, ఇచ్చే స్థాయిలో ఉండాలి. నువ్వు ఎంతవరకు చదవగలవో అంతవరకు చదువు. నేను నీ మీద ఇన్ని అన్ని అని ఆశలు పెట్టను, గోల్ పెట్టను. కానీ నా ప్రియ బిడ్డవుగా చెడ్డ లక్షణాలు నేర్చుకోవాకు, చెడు స్నేహాలకు వెళ్ళగాకు, చెడు స్నేహాలకు వెళ్ళమాకు, వ్యర్థమైనటువంటి ఫోన్లో చూడమాకు. అసలు ఫోన్ వాడద్దని చెప్పాను. చూడమాకు, ఫోన్ తీసుకోమాకు. సండే ఒక్క పూట మాత్రం ఆ అర్ధగంట నీకు కీబోర్డ్ ప్లే చేసుకోవడానికి, పాటలు పెట్టడానికి అవసరం, తీసుకో. దట్స్ ఆల్. నేను ఎలాగ చదివించుకోవాలో లోకములో నలుదిశలో తిరిగాను సేవకునిగా. నాకు ఆలోచన విధానం ఉంది. ఆరోగ్యం కాపాడుకొని చదువు. సార్ మీ వారు రాకపోతే, సార్ మా వాడు పాస్ అవుతాడు సార్ అంటే మేము మీ పిల్లల మీద ఇంత ఎస్టిమేషన్ పెట్టుకున్నాడు. నిన్నోడు పెట్టుకోమన్నాడు మా పిల్లల మీద. మా పిల్లల మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండాల్సింది నాకు తండ్రిగా. అంటే మా స్కూల్కు పేరు వస్తుంది. మేము మీ స్కూల్లో చదివినందుకు ఫీజు కట్టాము. మా పిల్లల ద్వారా మీ స్కూల్కు పేరేం అవసరం లేదు. మీ పేర్లు మీరు తెచ్చుకోండి, దట్స్ ఆల్. కానీ నా బిడ్డకు నేను చెప్పిన మాట, మేము రక్షించబడ్డానికి, మేము విమోచించబడ్డానికి, మా తల్లిదండ్రులు అంత ప్రార్థనాపూర్వకంగా రక్షణ గురించి తెలియదు నాయన వాళ్ళకు. కానీ మాకు తెలిసిన ఆత్మీయ సేవకులు మేము రక్షించబడాలి అని చెప్పి రక్షణ కొరకు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. తగిన సమయంలో మేము రక్షించబడ్డాం. నేను అందుకే మా పిల్లవాడికి ఈ రోజు వరకు, మా పిల్లలు ఎవ్వరికి ఇన్ని టార్గెట్ అని చెప్పలేదు, కానీ మీరు రక్షణ గురించి తీర్మానం చేసుకోండి. నేను చెప్పామని మీరు వచ్చి బాప్టిజం పొందొద్దు. మీతో దేవుడు మాట్లాడితే నాన్న ఇలాగా అని చెబితే ఎస్ రా. మన పిల్లలకి ఏం చెప్పాలి అంటే, మేము పాపములో ఉన్నామురా, శాపములో ఉన్నాము, అలాంటి మమ్మలను ప్రభు అయిన యేసుక్రీస్తు వెదకి రక్షించి రక్షణనిచ్చి. నేను ఒక మాట అంటాను, ఈరోజు మీరు అనుభవిస్తున్న ఇల్లు, వాకిలు, ఎక్సెట్రా, వనరులు, వసతులు అన్ని మీరు చదువుకుంటూ వచ్చినవి కాదు, మీరు రక్షించబడిన దేవుడు వల్ల మీకు కలిగాయి. అలాంటప్పుడు మీ బిడ్డలు మీకన్నా ముందు రక్షించబడితే, అంటే మీ వయసు కన్నా ముందు వారు రక్షించబడి రక్షణను కొనసాగించుకుంటూ విద్యలో వెళ్తే మిమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు వారిని ఆశీర్వదించడా? 100% అండి. రాసిస్తా నేను. నాకు తెలిసిన ఒక ఆయన, వాళ్ళ పిల్లవాడండి మంచి ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఆయన ఎస్ఐ క్యాడర్కి వెళ్ళాడు. రిటైర్ అయ్యేసరికి వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఒక మంచి జాబ్లలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఇక్కడున్నప్పుడే ₹1,00,000 జీతం. వాళ్ళు రిటైర్ అయ్యేసరికి 1,50,000, భార్యకు 1,50,000, భర్తకు 1,50,000 జీతం. ఇద్దరే పిల్లలు. 10th క్లాస్లో వివేకానంద స్కూల్లో స్కూల్ ఫస్ట్ అబ్బాయి. వివేకానంద స్కూల్లో స్కూల్ ఫస్ట్ అబ్బాయి.
మేము ఎప్పుడు వాళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్ళినా వాడు ఉన్నాడు. ఏం సార్ బాబు ఉన్నాడు అంటే, ట్యూషన్ సార్. ఓకే. తల్లిదండ్రులకు రక్షణ లేదు, బాబుకు రక్షణ లేదు. ఇంటర్ కూడా మంచి మార్క్స్ వచ్చాయి. బీటెక్ చేర్పించేసరికి వ్యర్థమైన స్నేహాల్లోనికి వెళ్ళిపోయాడు. ఒకానొక రోజు లేడీస్ హాస్టల్ గోడ దుంకారు, పట్టుకున్నారు. ఎవరి పిల్లవాడు? సో అయ్యో, తల కొట్టేసినట్టయింది వాళ్ళకు. ఈ అవమానంతో వాళ్ళు మొత్తం పైన ఎట్లో వాడిని బయటికి తెచ్చుకోగలిగారు. ఏంట్రా ఇది, నేను అక్కడ చదవను, హాస్టల్ ఇక్కడ చదువుతా. సరే, ఇంటి దగ్గరే చదువు. ఆ వ్యసనాలు. ఎందుకంటే ఎప్పుడు ప్రార్థనకు రాలా. తల్లిదండ్రుల యొక్క బాధ ఏంటో, భారం ఏంటో, దైవ యొక్క వాక్యం యొక్క ఉద్దేశం అంటే ఎప్పుడు వినలా. మాకు వందనాలు చెప్పడం, ప్రైజ్ లాడ్ పెట్టడం ఒకటి తెలుసు అంతే బాబుకు. క్రిస్మస్లో గుడులకు వెళ్ళడం ఒకటే తెలుసు. మొత్తం పైన బీటెక్లోనే డిస్కంటిన్యూ అయిపోయాడు. ఈరోజు 25, 26 సంవత్సరాల వయసు ఉంటాయి. ఇంకెక్కడి నుంచి చదవలే. ఒకడే కొడుకు, అమ్మ వెనకేసుకుంటూ వచ్చింది. ఉన్నీలండి, మనకేం తక్కువ, ఆస్తులు తక్కువ. మనం బతికినంత కాలం మనకు పెన్షన్ వస్తుంది. రిటైర్డ్ అయినప్పుడు 50 లక్షలు 60 లక్షలు ఒక్కొక్కరికి డబ్బులు వస్తాయి. ఇద్దరికి కలిసి ఒక 2 కోట్ల రూపాయల దాకా డబ్బులు వస్తాయి. వాడు పేరు మీద వేద్దాం, హ్యాపీగా తిని బ్రతుకుంటాడు. వాడిని ప్రెజర్ చేయమాకండి అని అన్నారు. అలాగే అవుతుంది. అయితే నేను అడుగుతాను, ఆస్తులు కరిగిపోవడానికి, అరిగిపోవడానికి పెద్ద సమయమేమీ పట్టవు. అయితే జ్ఞాపకం చేస్తున్నాను, రక్షణ లేకపోతే సమస్తము వ్యర్థం ప్రియులారా. ఒక మాట చూస్తారా మీరు? నిర్గమాకాండం 13వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుంచి బయటకు రప్పించిన గనక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పెను. ఇశ్రాయేలులకు తన బిడ్డలకు చెప్పమని చెప్తున్నాడు. 430 సంవత్సరాలు బానిస బ్రతుకులో ఉన్నాం. ఆ బ్రతుకు నుంచి దేవుడు విడిపించాడని, ఆయన విమోచించిన సంగతి చేతికి పత్రికగా. వివాహ సమయంలో మన ఐందవ సోదరుడిలాగా కట్టుకున్నప్పుడు ఒక లలాటి పత్రిక మాదిరి నిత్యము నీ నొసటను గుర్తుండాలి. విమోచన. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.